ప్రైజ్ ది లార్డ్. 34వ సంకీర్తన 1 నుండి 3 చరణాలు ధ్యానం చేసుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ వచనాన్ని పాటించడం కంటే చదవడం ఎంతో సులభం. ప్రభువును మనం ఎల్లప్పుడూ ఎలా స్తుతించగలం? కొన్నిసార్లు ఆయనను స్తుతించడం కష్టం. కొన్నిసార్లు మనం బలహీనంగా ఉంటాం. మన దేహాలు గాయపడి ఉంటాయి, లేక పరిస్థితులు క్లిష్టంగా ఉంటాయి. కొన్నిసార్లు మనం ప్రేమించేవారు ఎన్నో కష్టాలు ఎదుర్కోవడాన్ని నిస్సహాయంగా చూడవలసి వస్తుంది. ఎల్లప్పుడూ మనం స్తుతించాలి అని వ్రాయబడి ఉందంటే స్తుతి అనేది ఎంతో ప్రాముఖ్యమైనదై ఉంటుంది. మనం ప్రభువును ఎల్లప్పుడూ యథార్థంగా స్తుతిస్తూ ఉంటే వచ్చే ఫలితాలను గమనించండి. స్తుతి అన్ని వేళలా మన జీవితాలను పవిత్రపరుస్తుంది. అది మనం పళ్ళ డాక్టర్ కుర్చీలో కూర్చున్నప్పుడు, లేక సమాధుల వద్ద నిల్చున్నప్పుడు కూడా మనలను పవిత్రపరుస్తుంది. ప్రభు అయిన యేసు తాను కల్వరికి వెళ్ళడానికి ముందు ఒక కీర్తన పాడాడు. అంతట వారు యేసు ఆయన శిష్యులు ఒక కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అని మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనములో రాయబడి ఉంది. పౌలు శీలలు దెబ్బలు తిని చెరలో ఉంచబడినప్పుడు కీర్తనలు పాడారు. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 25వ వచనములో వ్రాయబడి ఉంది. స్తుతులు చెల్లించడం దేవుని ప్రజలందరినీ ఏకం చేస్తుంది. మనమందరం కలిసి చేసే ఒక పని ప్రభువును స్తుతించడం. ఒక ప్రసంగాన్ని మనం అన్ని వేళలా అంగీకరించకపోవచ్చు, కానీ కీర్తనల పుస్తకాన్ని మాత్రం అందరం అంగీకరిస్తాం. అందువలననే పరలోకంలో ఎల్లప్పుడూ పాటలు పాడడం, స్తుతులు చెల్లించడం జరుగుతుంది. చివరిగా స్తుతులు చెల్లించడం ప్రభువును ఘనపరచడమే. అందువలననే మనం ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించాలి. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రభువును స్తుతించడం అందరూ చేసేదే, కానీ అగ్నిగుండం లాంటి తీవ్ర పరిస్థితుల్లో స్తుతులు చెల్లించడం ప్రభువుని నిజంగా ఘనపరిచినట్లవుతుంది. స్తుతులతో నీ జీవితాన్ని పవిత్రపరుచుకొని, నీ సహవాసాన్ని ఐక్యపరుచుకొని ప్రభువుని ఘనపరచు. నీ క్రైస్తవ జీవితానుభవంలో దేవుని స్తుతించటం ఒక భాగంగా ఉందా? ఎల్లప్పుడూ ఆయనను స్తుతించు. ఎందుకంటే విశ్వాస జీవితంలో స్తుతులు చెల్లించడం ఒక తప్పనిసరి భాగమై ఉంది. ప్రార్థన. మహాపరిశుద్ధుడును మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, మేము నిత్యము మిమ్మల్ని సన్నుతించే వారముగా, నిత్యము మీ కీర్తి మా నోట ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. మేము మా కష్టములోను, నష్టంలోను, శాంతిలోను, సుఖంలోను, ప్రతి పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని స్తుతించే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించి మీరు మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.